నేను కొరుకుతాను. బావా ఏటేది అలా పిచ్చి చూపులు చూస్తున్నావా? అయ్యా బాబోయ్, లిప్ కిస్ పడితే ఇలా ఉంటుందా? నువ్వు లక్కీరా రవిచంద్ర, నువ్వు వెరీ వెరీ లక్కీరా. చాలు, ఏట అరుపులు ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు అలా ఆడుతున్నావు. అదిగో బాబాయ్ వచ్చినట్టు. రా బాబాయ్ రా. చెప్పు బాబాయ్, ఏటిలా వచ్చావు? ఏం లేదమ్మా, ట్రీట్మెంట్ కోసం అమ్మని ముంబైకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఆ పని బాబాయ్, నానమ్మ తొందరగా స్ప్రలాక్ వస్తుంది. ముంబైలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వీరనారాయణ గారు, వాడు న్యూరాలజిస్ట్. వాడి దగ్గరికి తీసుకెళ్ళండి, ప్రాబ్లం ఏమైనా ఉంటే సాల్వ్ అయిపోతుంది. థ్యాంక్స్ రవిచంద్ర. నాకు కూడా అక్కడ డాక్టర్ సర్కిల్ ఉంది. అమ్మని అక్కడికి తీసుకెళ్లి 1 month లో తిరిగి వస్తాను. కాకపోతే చెప్పు బాబాయ్. మా ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంది కదమ్మా, అది ట్రాన్స్ఫర్ చేస్తావా? అజు అడగడం ఏంటి బాబాయ్, ఆదేశించు. నువ్వెక్కడేటమంటే అక్కడ సంతకం పెడతాను. అలాగే అమ్మా, డాక్యుమెంట్స్ తెప్పిస్తాను. ఆస్తి మొత్తం నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాక బయలుదేరుతాం. అలాగే బాబాయ్, రేపటితో నా మీదున్న భారం కూడా తీరిపోద్ది. సరే అమ్మా, వస్తాను. అలాగే బాబాయ్. అమ్మయ్య, ఆయన ఆస్తి ఆయనకి రాసిస్తే మనం ఏం చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవును బావా, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను. మరి ఆ 2 యాపిల్ తిందామా? పో బావా. ఓహో, అంటే చిట్టెమ్మ గారు వీరనారాయణ గారికి ఆస్తి మొత్తం రాసివ్వబోతుందన్నమాట. ఈ కాంతమ్మ ప్రాణాలతో ఉండగా ఆస్తి దక్కేది వీరనారాయణకి కాదే, ఈ కాంతమ్మకి. నువ్వెలా రాస్తావో నేను చూస్తాను. నమస్కారం అమ్మా. ఎరా, మందు కొట్టొచ్చారా? అవునమ్మా, ఎకరానికి 1000 రూపాయలు ఇస్తానంటే 2 ఎకరాలకు మందు కొట్టొచ్చామమ్మా. మా అక్క అడిగింది మందు కొట్టారంటే పొలానికి మందు కొట్టారని కాదు, మీరు తాగొచ్చారా అని. అవునండి. ఇలా రోజు ఎలా తాగుతారా? ఇదిగో సేమ్ టు సేమ్ ఇలాగే తాగేస్తామండి. పనికి మాలిన ఎదవా. ఎలా తాగుతారంటే తాగి చూపించమని కాదురా అర్థం. ఇలా రోజు తాగితే తొందరగా చస్తారని చెప్తున్నాను. ఊరుకోమ్మా, పాపి సిరాయి అని మనలాంటి పాపాత్ములు అంత తొందరగా పోరు గాని అసలు మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ చిట్టమ్మకి ముసల్దానికి DNA టెస్ట్ చేయించడానికి నాకు దాని రక్తం కావాలి. అయ్యి బాబోయ్, రక్తం తీయడం అంటే మామూలు విషయం అండి బాబు. ఈ ఎన్నారని చూశాడంటే మా ఇద్దరు రక్తం తీసేసి బ్లడ్ బ్యాంక్ లో అమ్మేస్తాడండి. సోది మాటలొద్దు. ఆ ముసల్దాన్ దగ్గర నుంచి రక్తం తీసి తేగలరా లేదా? నేను తెస్తానమ్మా. ఎలా తెస్తావురా? ఎలా ఉంది బావా, చేతులతో తెస్తా బావా. ఇద్దరు మూస్తారా? ఒరే పులి, ఆ ముసల్దాన్ దగ్గర నుంచి రక్తం తేగలవా లేదా? తెస్తే నువ్వు అడిగినంత డబ్బిస్తాను, లేదంటే వేరే పార్టీ చూసుకుంటాను. అంత మాట ఎందుకులే అమ్మా. మీరేమన్నా ముసల్దానికి కళ్ళు అడిగారా, పళ్ళు అడిగారా? ఏదో రక్తమేగా అడిగింది. ఎలాగలాగో ఓ లీటర్ ఎత్తుకొస్తాంలేండి. ఒరేయ్, లీటర్ రక్తం తీస్తే చచ్చిపోతారా?
ఊరుకోండి, ఎలాగో వెళ్తున్నాం కదా, ఓ లీటర్ అట్టుకొచ్చేస్తా. ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి, పడి ఉంటది. ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అదేమైనా ఫ్రూట్ జ్యూస్ అనుకున్నావా? రక్తం రా, ఒక సిరంజికితే చాలు. అలాగేనండి బాబు, పదరా ఎల్లో సిరంజి కొనుక్కొని వస్తాం. వదవా ఆ, ఉసై చిట్టెమ్మ, రేపు ఏదో ఒకటి చేసి ముసల్దానికి నీకు DNA టెస్ట్ చేయిస్తాను. నువ్వు ఈ ఇంటి వారసురాలు కాదని నిరూపిస్తాను. కాళ్ళకెందుకు రాస్తున్నావు చిట్టమ్మా? ఇది ఆయుర్వేద తైలం వదినా. ఇది కాళ్ళకి రాస్తే నానమ్మ తొందరగా లేసి తిరుగుతుంట. అలాగా? అయితే నా చేతుల్లో కూడా కొంచెం పోయివా? ఎందుకదనా? కడుపులో ఉన్న నా బిడ్డ కళ్ళకి రాస్తాను. వాడు కూడా లేచి తిరుగుతాడు కదా. అమ్మా వదిన ఏదో అందులే, వదిలే. నేనే అన్న విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుంది. ఒసేయ్, నాకు కాళ్ళు చేతులు రావాలి. ఆ తర్వాత నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలు చేసి ఉప్పు పాత్రేసేస్తాను. నానమ్మా మాట్లాడు వీడు. నానమ్మా ఏటైంది? అదే 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 నన్ను చంపాలని చూసింది. నానమ్మా 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 అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఆవేశంతో ఊగిపోతున్నావు? ఏమో బాబాయ్, ఇప్పటిదాకా బానే ఉంది. కాంతమతం చూడగానే ఇలా ఆవేశపడిపోతుంది. చాలే, నన్ను చూసి ఆవిడ ఆనందపడుతుంటే ఆవేశపడిపోతుంది అంటున్నావేంటి? ఆనందపడుతుందా? అవును వీరనారాయణ గారు, నా ఆస్తులన్నీ గుడికి రాసేశాను కదా, అందుకు ఊరంతా మెచ్చుకున్నా ఆవిడ మెచ్చుకోలేకపోయింది. అందుకే ఇలా నన్ను అభినందిస్తుంది కదా బామ్మగారు? ఊరందరికీ బామ్మనైతే నీక్కూడా బామ్మనేనా? దరిద్రపుదానా. చెప్పండి శేషమాంబ గారు, నా ఆస్తులన్నీ గుడికి రాసినందుకు సంతోషపడుతున్నారు కదూ? ఏటమ్మా, నానమ్మ తల పగలగొట్టింది, కాంతమ్మతని ఆవేశపడుతుందా? కోకిలమ్మ చెప్పింది నిజమా కాంతమ్మా? అమ్మని కుట్టింది నువ్వేనా? ఇది మరీ బాగుంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆవిడేదో చెప్పాలనుకోవడమేంటి, దానికి ఈవిడ డబ్బింగ్ చెప్పడమేంటి? అది విని మీరు నన్ను అపార్థం చేసుకోవడమేంటి? చూడండి, ఉండమంటే ఇంట్లో ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను. దయచేసి నన్ను లేనిపోని కేసుల్లో మాత్రం ఇరికించకండి. మీకు దండం పెడతాను. సరే సరే కోకిలమ్మ, అమ్మని గదిలోకి తీసుకెళ్ళు. చిట్టమ్మా, చెప్పండి బాబాయ్. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టమ్మా. అలాగే బాబాయ్. ఓహో, అంటే నీ అన్నగారి ఆస్తి మొత్తం తిరిగి నీ పేరు మీద రాయించుకుంటున్నావన్నమాట. నేనుండగా అదెలా రాస్తది? నువ్వెలా రాయించుకుంటావురా?